నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా 52 బార్లు, అంటే కొత్తగా అనే పదం ఏంటంటే నోటిఫికేషన్ ప్రత్యేకంగా వెలువరించకుండా ఇప్పటి వరకు బార్లు మేము నడుపుకోలేము అని ఇచ్చేసిన వాళ్ళు, లేకపోతే అనాసక్తి కనబరిచిన వాళ్ళు, లేకపోతే ఖాళీగా ఉన్నవి గతంలో ఉన్న ఖాళీలను బట్టి 52 బార్లకు సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. దానికి సంబంధించి ఎవరైనా ఆసక్తి ఉంటే దానికి పూర్తి స్థాయిలో వాళ్ళైతే ఆసక్తి కనబరిస్తే వాళ్ళకి అలాట్ చేసే అవకాశం ఉంది. సో బార్లు అయితే ఇవి కొత్తవి కాదు. 52 బార్లు కూడా గతంలో మూసేసుకున్నవి, లేకపోతే ప్రస్తుతం అనాసక్తి ఉన్న వాళ్ళవి, మాకు బార్లు ఇక వద్దు అనుకున్న వాళ్ళవి, అంటే వ్యాపారం లేకపోతే ఇతరత్ర కారణాలు లేక వద్దు అనుకున్న వాళ్ళని 52 గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద 386 బార్లు అయితే ఉన్నాయి. దీనికి అదనంగా ఇప్పుడు 52 బార్లకు నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ అంటే మాన్యువల్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. సో నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ రోజైతే కొన్ని పత్రికల్లో దీనికి ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ ఇచ్చారు. అవసరమైన వాళ్ళు ఫోన్ చేయండి, మేము దానికి సంబంధించిన దరఖాస్తు ఇస్తాం. చాలా ఎక్కువ మంది అయితే ఉంటే కనుక దాన్ని కూడా లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తామని అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అసలు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా బార్ల వ్యాపారం ఎందుకు పూర్తి స్థాయిలో నష్టాల్లో నడుస్తుంది? దీనికి గల కారణాలు వెతికే పనులు అయితే ప్రభుత్వం ఇప్పుడు ఉంది. ఎందుకు బార్లను వద్దంటున్నారు, బార్ల వ్యాపారం వల్ల ఎందుకు విపరీతంగా నష్టాలు వస్తున్నాయి అనే కారణాలు వెతికే పనులు అయితే ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. గతంలో ఉన్న వైన్ షాపుల పద్ధతి వేరే, ఇప్పుడున్న వైన్ షాపుల పద్ధతి వేరే. ఇప్పుడు వైన్ షాపుల్లో ప్రజలకు అవసరమైన బ్రాండ్లు దొరుకుతున్నాయి తక్కువ ధరల్లోనే. అంటే మరీ తక్కువ నేను చెప్పను, కానీ తక్కువ ధరల్లో, లిమిటేషన్ అయిన ధరల్లో దొరుకుతున్నాయి. దాన్ని తీసుకువెళ్ళి ఇళ్లలో తాగడం, లేకపోతే బయట ప్రాంతాల్లో తాగడం చేస్తున్నారు. బార్లలో అధికమైన ధరలు. గతం వరకు కూడా ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ మీద సుమారుగా 50 నుంచి 100 రూపాయల మేర ఆర్జించిన బార్ల షాపు యజమానులు ఇప్పుడు కొత్త మద్యం విధానం వచ్చిన తర్వాత, వైన్ షాపులు పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత ఏమైందంటే పూర్తిగా నష్టాలు బారిన పడే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలామంది బార్ల వ్యాపారులు దీని మీద గగ్గోలు పెడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు కూడా మేము ఈ బార్లను నడిపే పరిస్థితి లేదు, మా దగ్గర నుంచి మీరు మామూలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. సో బార్లు మాకొద్దు అని ఇచ్చేస్తున్న వాళ్ళు, లేకపోతే గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన స్పందించని ప్రాంతాల్లో అయితే ఇప్పుడు ఈ ఖాళీలు అయితే ఏర్పడ్డాయి. ఇంకా ఈ ఖాళీలు రాష్ట్రం మొత్తం మీద ఈ ఖాళీలు అధికమయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ కొత్త విధానంలో ఏమైందో ఏమో కానీ ఒకేసారి ప్రజల ఆలోచనలో మార్పు రావడం, లేకపోతే బార్ల షాపుల యజమానుల దోపిడీ అధికం అవడంతో, అంటే ఒక క్వార్టర్ బాటిల్ మీదే సుమారుగా 100 రూపాయలు అధికంగా చెల్లించలేని పరిస్థితిలో ప్రజల్లో ఆలోచన మార్పు వచ్చింది. బార్ల వ్యాపారం కూడా చాలా దెబ్బతింది. ముఖ్యంగా ఏ సెంటర్లలో పర్వాలేదు, కానీ బీసీ సెంటర్లలో, అంటే పట్టణాలు లేదా నగర పంచాయతీల్లో ఉన్న బార్లు చాలా వ్యాపారం దెబ్బతినే పరిస్థితులు అయితే కనిపిస్తోంది. ఇప్పుడున్న బార్లు కూడా ఎంతమంది స్పందిస్తారు, ఎంతమంది మళ్ళీ తీసుకుంటారు అనేది అయితే అర్థం కాని విషయం. ఎందుకంటే ఇప్పటికే బార్ల యజమానులు మాకు వద్దు మహాప్రభు అని ఏడుస్తున్న తరుణంలో మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి వ్యాపారంలో దిగుతారా, లేకపోతే పాత వ్యక్తులే ఏమైనా తీసుకుంటారా అనేది అయితే వేచి చూడాలి. ఇప్పటికే బార్లకు సంబంధించి ఇంకో 6 నెలల కాలం అయితే వీళ్ళకు సంబంధించి, బార్ల యజమానులకు సంబంధించి బార్ల లైసెన్స్ ఇంకో ఏడాది పాటు ఉంది. మళ్ళీ కొత్తగా ఈ 386 బార్లకు సంబంధించి మళ్ళీ ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తారా, లేకపోతే విడతల వారీగా ఇస్తారా? ఒకవేళ విడతల వారీగా ఇచ్చిన ఎంత మేర స్పందిస్తారు వ్యాపారులు? స్పందించి బార్ల షాపులకు సంబంధించి లైసెన్సుల ఫీజు ఎంత వస్తుంది, అసలు ఎందుకు స్పందిస్తారు అనే విషయం అయితే చాలా కీలకం కానుంది. ఈ బార్ల దుకాణాలకు సంబంధించి వ్యాపారం అయితే చాలా నష్టపోయిన పరిస్థితిలో కనిపిస్తోంది. ఇప్పుడు వైన్ షాపులకు సంబంధించి ప్రభుత్వం ఇస్తానన్న 20% మార్జిన్ ఇవ్వడం లేదు, 10% వరకు తగ్గించిన నేపథ్యంలో బార్లకు ఇంకా దారుణమైన నష్టాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, నిర్వహణ కూడా భారమైన నేపథ్యంలో వాళ్ళు పూర్తిగా వ్యాపారంలో నుంచి అయితే తప్పుకుంటున్నారు. మద్యం వ్యాపారంలో అయితే గణనీయమైన మార్పులు అయితే క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా గణనీయమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ధరలు తగ్గితే ప్రభుత్వానికి ఎంత మేర నష్టం వస్తుంది, ఇంకేమైనా ధరలు తగ్గించే అవకాశం ఉందా అనేది అయితే చూడాలి. దీనికి సంబంధించి కూడా వీళ్ళకి గౌడ కార్మికులకు, అలాగే కళ్ళుగీత కార్మికులకు ఇస్తానన్న షాపుల విషయం కూడా ప్రభుత్వం తేల్చకపోవడానికి ఇదే ప్రధాన కారణం. అసలు ఎక్సైజ్ శాఖ మంత్రి గారు అయితే డిసెంబర్ 2వ వారంలో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు. దీనికి సంబంధించి ఎందుకంటే వైన్ షాపులు యాజమాన్యంలో కానీ బార్ల దుకాణాల యాజమాన్యంలో కానీ ఒక సమన్వయం లేదు. ఈ వ్యాపారం విషయంలో సమన్వయం లేకపోవడంతో కొత్త షాపులు ఇస్తే ఏమవుతుంది అన్న ఆలోచన అయితే ప్రభుత్వంలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు బార్ల దుకాణాలు ఎంత నష్టాలు నడుస్తున్నాయి అన్న మీ ఆలోచనలు కానీ మీ సూచనలు కానీ ఏమైనా ఉంటే
కొత్తగా మాతో అయితే పంచుకోగలరు. కామెంట్ సెక్షన్లో దాని మీద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఖచ్చితంగా ఛానల్ గ్రోత్కి కొత్త కంటెంట్ ఇవ్వడానికి కూడా మాకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.